పెద్దపల్లిలో రైతులకు పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయరమణరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పచ్చిరొట్ట ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పచ్చిరొట్ట, జిలుగు, జనుగు వంటి మొక్కలను రైతులకు పంపిణీ చేస్తోందన్నారు. గతంలో రైతులు సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసేవారని, ప్రస్తుతం రసాయన ఎరువులపై ఆధారపడే పరిస్థితి ఉందన్నారు. భూమి సారవంతం పెంచేందుకు పచ్చిరొట్ట మొక్కలను వేసి వాటిని నేలలో దున్నటం ద్వారా భూమి సారం పెరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో ప్రభుత్వం అధికారికంగా 8 సన్నవడ్ల రకాలను సూచించిందని, రైతులు వాటిని సాగు చేసి లాభాలు పొందాలన్నారు. ప్రభుత్వం సూచించిన వడ్లను పండిస్తే బోనస్ కూడా లభిస్తుందన్నారు. రాష్ట్రంలోనే రైతులు అత్యధిక బోనస్ పొందిన నియోజకవర్గంగా పెద్దపల్లి నిలిచిందని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. మరి ఏంటంటే పచ్చిరొట్టె ఎరువులు, తర్వాత ఈ జీలుకు సంబంధించి జనుము, ఇవన్నీ కూడా మనకు సేంద్రియ ఎరువులు గతంలో లాగా దొరుకుతలేవు. కాబట్టి మరి గ్రామాలల్లో పశువులు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు, మనం కోడేరు కూడా తెచ్చుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మరి దీన్ని మనం చేసుకుంటే భూములు సారవంతంగా ఉంటాయి, తర్వాత భూమి బలంగా తయారవుతుంది, పంట కూడా మనకు మంచిగా వస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్వతహాగా వ్యవసాయం మీద వారికి అనుభవం ఉంది, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు. కాబట్టి వారు మనకి ఈ రోహిణి కార్తీకన ముందే మరి రైతులకు పంపిణీ చేయడానికి మరి 5 రోజుల ముందే గ్రామాలకు పంపించడం జరిగింది. మరి వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా రైతు సోదరులకు దీన్ని పర్ఫెక్ట్గా వాడుకొని ఏదైతే ప్రభుత్వం 50,000 ఎకరాలకు రెడీ ఉంది.